హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ అయితే మన రెసిపీ వచ్చి మటన్ పాయాసం. దగ్గు జలుబులకి చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే ఇవి మా ఫ్రెండ్ అనుజ వాళ్ళు తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ అనుజ అండ్ వెంకట్. ఈ కాళ్ళు అయితే ముందుగా శుభ్రం చేసుకుందాము. ఇవైతే ముందుగా నేను పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అనేవి మళ్ళీ ఇలా తెల్లగా వచ్చేంత వరకు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఈ మసాలాలు 3 లవంగాలు, 3 యాలక్కాయలు, 1 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 చిన్న బిర్యానీ ఆకు. నేనైతే ఇలాంటి ఫిల్టర్లో వేస్తున్నాను. మీ దగ్గర ఈ ఫిల్టర్ లేకపోతే ఒక చిన్న పల్చటి క్లాత్లో అయినా కట్టి తీసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా తాలింపులో అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక చిన్న సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసి వేయించుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాక ఇవి కొంచెం రంగు మారాక అల్లము వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క ఇలా దంచి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేగాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు ఉన్నాయి కదా, మేక కాళ్ళు, అవి కూడా వేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగాక ఒక చిన్న సైజు టమాటో, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో అనేది మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు, నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇలా కాడలతో సహా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్టి పెట్టుకున్నాం కదా మసాలాలు, అది కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 20 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ ఆవిరి కూడా పోయాక ఒకసారి మూత తీసేసి అంతా బాగా కలుపుకొని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసాను. ఎందుకంటే ఇక నేను మా బాబు కూడా తాగుతాడని చెప్పి కొంచెం తక్కువే వేసాను. ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి అనేది. ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి అంతా బాగా కలిపేసి ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఇలాగే సరిపోతుంది అనుకుంటే ఇక్కడే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ సూప్ అనేది కొంచెం చిక్కపడ్డాక ఇప్పుడు నేను దీంట్లో వేసిన ఈ ఫిల్టర్ కూడా తీసేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈ ముక్క కూడా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ ఉడకపోతే ఇంకా కొన్ని విజిల్స్, ఇంకో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇక్కడైతే నాకు మెత్తగానే ఉడికిపోయింది. సో నేనైతే ఇంకా ఆఫ్ చేసేసాను. అంతే అండి, మన మటన్ పాయాసం రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసేసుకొని తాగేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.